ఇండోనేషియాను మరోసారి అత్యంత భారీ భూకంపం వణికించింది. మంగళవారం ఉదయం సులువేసి ద్వీపంలో సంభవించిన ఈ 6.7 తీవ్రత గల భూకంపం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఇండోనేషియా వాతావరణ జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం సెంట్రల్ సులువేసి ప్రావిన్స్ రాజధాని పాలు నగరానికి ఆగ్నేయంగా 42 కిలోమీటర్ల దూరంలో భూగర్భంలో కేవలం 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. భూకంప కేంద్రం చాలా తక్కువ లోతులో ఉండడం వల్లే భూమి ఉపరితలంపై ప్రకంపనల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. సుమారు 4 లక్షల జనాభా ఉన్న పాలు నగరంలో ఒక్కసారిగా భూమి నిమిషానికి పైగా ఊగిపోవడంతో ఇళ్లలోని వస్తువులు కింద పడిపోయాయి, గోడలకు పగుళ్లు వచ్చాయి. ఈ ప్రధాన భూకంపం వచ్చిన కొద్దిసేపటికే వరుసగా పలు ఆఫ్టర్ షాక్స్ కూడా వచ్చాయి. వీటిలో ఒక ప్రకంపన తీవ్రత రిక్టర్ స్కేలుపై ఏకంగా 5.2గా నమోదైంది. దీంతో జనాలు ఇళ్లలోకి వెళ్లడానికి భయపడి గంటల తరబడి రోడ్లపైనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ భూకంపం ధాటికి నగరంలోని పలు భవనాలు, ప్రభుత్వ కార్యాలయాల పైకప్పులు కూలిపోయాయి. ముందు జాగ్రత్త చర్యగా నగరంలోని పలు ప్రధాన హాస్పిటల్స్ నుండి రోగులను బెడ్స్, సెలైన్ బాటిల్స్ తో సహా బయట ఉన్న ఖాళీ మైదానంలోకి ఎమర్జెన్సీగా తరలించారు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఎవరికైనా తీవ్ర గాయాలైనట్లుగా అధికారిక రిపోర్ట్స్ రాలేదు. కాగా ఈ భూకంపం వల్ల సముద్రంలో సునామీ వచ్చే ప్రమాదం ఏమీ లేదని ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ తాజా భూకంపం పాలు నగర ప్రజలకు 2018 నాటి భయంకరమైన రోజులను గుర్తుకు తెచ్చాయి. సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో 7.5 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం, ఆ తర్వాత వచ్చిన రాకాసి సునామీ వల్ల ఇండోనేషియా అతలకుతలమైంది. అప్పట్లో భూమి ద్రవీభవనం చెంది నివాస ప్రాంతాలకు నివాసాలే భూమిలోకి కుంగిపోయాయి. ఆ ఘోర విపత్తులో ఏకంగా 4,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ ఇప్పుడు అదే నగరంలో ఇంత పెద్ద భూకంపం రావడంతో జనాలు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నారు. భౌగోళికంగా ఇండోనేషియా దేశం పసిఫిక్ మహాసముద్రంలోని అత్యంత ప్రమాదకరమైన రింగ్ ఆఫ్ ఫైర్ జోన్ లో ఉంది. ఇక్కడ భూగర్భంలోని టెక్టోనిక్ ప్లేట్లు నిరంతరం కదులుతూ ఉండడం వల్ల ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లు ఇక్కడే సంభవిస్తూ ఉంటాయి. ప్రస్తుతానికైతే అధికారులు నష్ట తీవ్రతను అంచనా వేస్తున్నారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.